ఐఎమ్ స్టడీయింగ్ ఫస్ట్ ఇయర్ ఎంబీఏ స్టాఫ్లో. మనము ఈరోజు చెప్పుకోబోయేది సుస్థిర అభివృద్ధి గురించి. సుస్థిర అభివృద్ధిలో 4 రకాలు ఉంటాయి: వాయు కాలుష్యం, నేల కాలుష్యం, నీటి కాలుష్యం, మానసిక ఆరోగ్యం. ముందుగా వాయు కాలుష్యం గురించి తెలుసుకుందాం. వాయు కాలుష్యంలో మానవులు ఇతర జీవులు ఏవైనా సరే కానీ మనం పీల్చుకునే గాలిలో మానవులకు ఇతర జీవులకు ఏమైనా సరే స్వచ్ఛమైన గాలి పీల్చుకోవాలి. అలాగే మనం రోజు పరిశుభ్రమైన గాలి లేదా వాయువులను బాగా పరుచుకోవాలి. ఇప్పుడు నేల కాలుష్యం గురించి తెలుసుకుందాం. నేల మనకు జీవనాధారం. నేల మనకు జీవనాధారం. మనం తీసుకునే ఆహారం, మనం ఉపయోగించే వస్తువులన్నీ మనకు నేల నుంచే దొరుకుతున్నాయి. కానీ మనం నేలని విషపూరితంగా మరియు విషపూరితంగా నేలను దెబ్బతీస్తున్నాం. దీనిని నేల కాలుష్యం అంటారు. నీటి కాలుష్యం. నదులలో, సరస్సులలో, భూగర్భ జలాలలో మనము ప్లాస్టిక్ వేయకూడదు. ప్లాస్టిక్ వేస్తే అది నీటి కాలుష్యం అవుతుంది. నీరు మనం తాగడానికి ఉపయోగిస్తాం కాబట్టి నీటిని కలుషితం చేయకూడదు. ఇప్పుడు మానసిక ఆరోగ్యం గురించి తెలుసుకుందాం. మనం మానసిక ఆరోగ్యం మరియు మనం ఆలోచన దృక్పథానికి పాల్పడతాం. మనం ఆలోచించే విషయాలు అయినా మనం చేసే పనులైనా మానసికంగా తేడా ఉంటుంది. ఉదాహరణకు నిరాశ,